గత వారంలో మనం 4వ అధ్యాయాన్ని ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలవాలి. ఏ బలహీనతలనైతే మనల్ని చేతగాని వాళ్ళని చేసి మన ఇల్లుగుల్లా ఒళ్ళుగుల్లా మన పరువు, మన ఖ్యాతి, మన సాక్ష్యము, మన లైఫ్ను తారుమారు చేసినాయో అక్కడనే, అదే ప్లేస్లో అక్కడనే ఆ విషయాల మీదనే మనం జయం పొందుదుముగాక. హల్లెలూయా. బలహీనతలను ఓవర్కమ్ చేయుదుముగాక. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే దేవుని కంటే వాళ్ళను వాళ్ళు ఎక్కువ ప్రేమించుకున్నారు, వారి జీవితాన్ని ప్రేమించుకున్నారు. విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, అభిషేకించిన దేవుణ్ణి మర్చిపోయారు, ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కానానికి వచ్చారో ప్రవక్త లేడు, రాజు లేడు. రాజు లేని కాలము, నాయకుడు లేని కాలంలో జనాలు ఎవరికి ఇష్టం వచ్చాడో వాళ్ళు జీవిస్తుంటే ప్రవక్తలు దేవుడు లేపాడు. ఈ దేవుని బిడ్డలంతా చేసిన పని ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహ ఆరాధన చేశారు. విగ్రహ ఆరాధన అంటే ఏంటంటే దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తే, దేనిని ఇష్టపడితే, దేన్ని కోరుకుంటే అది విగ్రహం అయిపోతుందండి. హల్లెలూయా. కాబట్టి దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత మనుషునికి చెందితే దేవుడు తట్టుకోవడం, కోపం వస్తుంది ఆయనకు. ఇప్పుడు బల్లి బొమ్మ వేసి జీసస్ అని రాసినాం అనుకో, ఎవరు కోపం వస్తుంది? మనకు కూడా కోపం వస్తుంది. మనకంటే ఎక్కువ ఎవరికి వస్తుంది? ఏసైకి వస్తుంది. ఏసైకి ఎందుకు వస్తుంది? వాళ్ళు అన్యులు కదా. మనం వేసినాం బొమ్మ, హల్లెలూయా, మనమే అన్నీ తెలిసిన మనమేసి జీసస్ అన్నాం, అప్పుడు కోపం వస్తుంది. ఎందుకంటే నన్ను బల్లిగా చేసుకుని ఆరాధిస్తున్నామేంటి? ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే దూడను తయారు చేశాడు అహరోను, ఇదే మిమ్మల్ని విడిపించిన దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. మిమ్మల్ని విడిపించిన దేవుడు అని చెప్పాడు. ఈ దూడ యెహోవానా? కాదు, యెహోవా కాదండి. ఈ దూడ యెహోవా కాదు. ఎందుకు? యెహోవా సజీవుడు, ఉన్నవాడు, అనువాడు. ఆ అనువాడైన దేవుణ్ణి దూడని చేసి ఇదిగో యెహోవా దేవుడు అని పేరు పెట్టారు దూడకు. అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని ప్రేమించకుండా అసత్యాన్ని ప్రేమించడం, జీవము లేని దాన్ని ప్రేమించడం. మీకు అర్థం ఏంటంటే ఒక మాట చెప్పనండి. బైబిల్లో యేసు ప్రభువే చెప్తాడు. ఏమంటాడు తెలుసా? హేరోదు రాజు మాట్లాడుతూ ఉంటే, ఉపన్యాసం చేస్తూ ఉంటే జనాలందరూ ఇది దైవస్వరమే అన్నారు. నిజంగా అది దైవస్వరం లాగా ఉండొచ్చు. వాళ్ళంతా మెస్మరైజ్ అయిన్లు, అంతగా ప్రోత్సహించబడ్డారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇది దైవస్వరమే అంటే, ఈ హేరోదు ఏమనాలి? ప్రభువా, ఇలాంటి గొంతు ఇచ్చిన నీకు కృతజ్ఞతలయ్యా, ఇలాంటి స్వరపేటికనిచ్చిన నీకు వందనాలయ్యా అని దేవుని మహిమపరిస్తే బాగుండు. బైబిల్ చెప్తుంది, అతడు దేవునిని మహిమపరచనందున అతనిని మొత్తగా పురుగులు పడి చచ్చెను. క్రైస్తవ ప్రపంచంలో పాస్టర్లను పూజించినంత, సంఘస్థులను పూజించినంత గౌరవించాలి, ప్రేమించాలి. కానీ దేవుని కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించొద్దు. సేవకులైనా పర్వాలేదు, అపొస్తలులైనా పర్వాలేదు, ఉపదేశకులైనా పర్వాలేదు, లక్షల మందిని నడిపించే వ్యక్తులైనా పర్వాలేదు. ఆ లక్షల మందిని నడిపించగలిగే జ్ఞానం ఇచ్చింది దేవుడు, అభిషేకం ఇచ్చింది దేవుడు. గాడిదకు ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది, బట్టలు దొక్కడానికి అవకాశం వస్తుంది, విలువ వస్తుంది, గౌరవం వస్తుంది. కానీ గాడిదనే. హల్లెలూయా.
ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వాళ్ళని కాపాడిన దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తులో వాళ్ళు కట్టని ఇండ్లనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. బానిస సంఖ్యలు తెంపేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. టోటల్ చేంజ్ అయిపోయి దేవుని మీద నుండి వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయం పూర్తిగా లోకం మీదకి, పరిస్థితుల మీదకి, వీటన్నిటి మీదకి వచ్చేసింది. దేవుణ్ణి ఎక్కడనో దూరం పెట్టారు. అందుకే యుద్ధములో ఓడిపోయారు. అందుకే పాపములో పడిపోయారు. అందుకే మందసం పట్టబడింది. అందుకే ఏలీ యాజకుడు కదండి, యాజకుని కుమారులు కూడా ఇద్దరు చనిపోయారు. మందసం పట్టబడింది. కొడుకులు చనిపోయినందుకు బాధ లేదు ఏలికి, ప్రజలు చనిపోయినందుకు బాధ లేదు, బాధ ఉంది కానీ మందసము పట్టబడనని ఎప్పుడైతే విన్నాడో మెడ విరిగి పడి చనిపోయాడు. భర్త చనిపోయాడు అన్నందుకు ఆమె కంగారు కాలేదు, కోడలకు, ఏలి కోడలకు. కానీ మందసము శత్రువుల చేతిలోకి వెళ్ళింది అనగానే మోకాళ్ళ మీద కృంగి మగ పిల్లోని కనింది. చుట్టూన్న స్త్రీలు అన్నారు, అమ్మాయి నీకు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి అంటే సంతోషం అట, అమ్మాయి అంటే ముఖం విరుచుడట. ఎవరు చెప్పారండి? అట్లంటే నాకు 3 బిడ్డలు, కానీ నాకు 3 బిడ్డలు ఉన్న దాంట్లో నాకు ఆడపిల్లలు అనే బాధ నేటికి లేదండి. ప్రసూతి హాస్పిటల్లో ఫస్ట్ పాప, తర్వాత పాప. భర్త ఏడుస్తున్నాడు, భార్య ఏడుస్తుంది. నేను వెళ్ళాను, పాస్టర్ తీసుకెళ్ళాడు. పాస్టర్ ఆ వ్యక్తి చెప్పాడు, ఈ పాస్టర్ తెలుసుగా? ఏమన్నా? తెలుసు. ఈయనకి ఎంతమంది పిల్లలు నీకు తెలుసుగా? తెలియదు పాస్టర్. 3 ఆడపిల్లలు, కానీ ఏ రోజు ఆయన బాధపడలే. హల్లెలూయా. ఈమెకు భర్త చనిపోయినందుకు బాధ లేదు, ఆ యుద్ధంలో దేవుని ప్రజలు చనిపోయినందుకు బాధ లేదు. కానీ మందసము శత్రువు చేతికి వెళ్ళింది అనగానే, అప్పటి వరకు మాట్లాడని మనిషి, మగపిల్లడు పుట్టినన్న ఆ సంతోషాన్ని వ్యక్తపరిచిన మనిషి నోరు తెరిచి మాట్లాడుతుంది. చనిపోయింది అనుకున్నారు, సోయి తప్పింది అనుకున్నారు, స్పృహలో లేదు అనుకున్నారు, కానీ మాట్లాడడం ప్రారంభించింది. ఈకోబోదో, ఇజ్రాయేలుల నుండి ప్రభావము వెడలిపోయింది. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో క్రైస్తవ సమాజంలో పరిచర్య చేసే సేవకుల జీవితాలలో వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్లోనన్నా ఉండనివ్వండి, కానీ ప్రభావము తొలగిపోయింది. కానీ వాళ్ళ సొంత మహిమను వెతుకుతున్నారు. హల్లెలూయా. వాళ్ళకు విలువలు కావాలి, సేవకులకు గుర్తింపు కావాలి, ఐడెంటిటీ కావాలి. యేసయ్యకు ఎవరు విలువిచ్చారండి? యేసయ్యను ఎవరు గౌరవించారండి? యేసయ్యను ఎవరు ప్రేమించారండి? సొంత కుటుంబస్తులు ప్రేమించారా? యేసయ్య తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళు, తమ్ములు, యోసేపు మరియ కాపురం చేస్తే పుట్టిన పిల్లలు. యేసు ప్రభు జన్మించేదాకా వాళ్ళు ఒకే రూమ్లో ఉన్న ఇద్దరు కలిసి కాపురం చేయలేదండి. యాకోబు, యోసే యేసయ్య సహోదరులు కారా? వాళ్ళ అక్క చెల్లెళ్ళు కారా? వాళ్ళు అంటారు, ఒక సమయం వస్తే నువ్వు దేవుడు దేవుడు అని చెప్పుకుంటున్నావు, ఇంట్లో ఎందుకు నువ్వు పసక పండుగ, నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు రుజువు చేసుకో. ఏమన్నాడు? హల్లెలూయా. రియాక్షన్ ఉండదు. ఇంకేముంటుంది? అసలు నువ్వు మతి చెడినోడివి అంటాడు. ఇంకొకటి వచ్చి అంటాడు, నీ మీద పెద్ద దయ్యం ఉంది, నువ్వు చిన్న దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అంటాడు. ఇంకా కొంతమంది ఏమంటారు, అందరు ఒకటైపోయి రాళ్ళు పట్టుకుంటారు యేసయ్యను చంపడానికి. ఆ దేవాలయం గుండా దాగి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అరే ఎందుకు ఈ మనిషి ఇట్లున్నాడు అంటే, ఆయనకు తెలుసు నన్ను ఇక్కడికి పంపింది ఒక ఆయన ఉన్నాడు, తండ్రి. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన పంపిన పని మీద నేను వచ్చాను. ఆ పనిని ముగించేంత వరకు నా అంతట నేను డెసిషన్ తీసుకోవద్దు. నాకు అధికారం ఉంది, అభిషేకం ఉంది, పునరుత్థాన బలం ఉంది, మృతులను లేపే శక్తి ఉంది.
కానీ ఏది నా అంతటా నేను చేయను. హల్లెలూయా. అరే అబ్రహాం కంటే గొప్పడు అంటే అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు అంటాడు. నన్ను చూస్తే దేవుని చూసినట్టే అంటాడు. ఎలా? ఆయన జీవిత విధానం, ఆయన బ్రతికే బ్రతుకు, మనిషి శరీర ఆకారాన్ని ధరించి ఈ భూమి మీద క్రీస్తును ప్రతిబింబజేశాడు, దైవత్వాన్ని ప్రతిబింబజేశాడు. నేను ఎందుకు ఈ అంత్య దినాల్లో జరుగుతున్న దాని మీద ఎందుకు నొక్కి ఒక్కని చెప్తున్నంటే, నిజంగా ఆనోకులాగా దేవునితో నడిచే వాళ్ళు కావాలి. చనిపోయేంత వరకు అబ్రహాములాగా ప్రభు కొరకు జీవించే వాళ్ళు కావాలి. అందరు పుడతాం, అందరం చనిపోతాం, కానీ దేవుని కుడి ప్రక్కన కూర్చునే ఆధిక్యం రావాలి. ఏసే ఊరికని చెప్పలే, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని. అదే ధనవంతుడు లాజరును చూసి, అయ్యా నేను నరకంలో కాలిపోతున్నాను అయ్యా, లాజరు చిటికన వేలు కొన నీళ్ళలో ముంచి నా దాహాన్ని తీర్చడానికి నా 4 గంటలు పంపంటే అటు నుంచి ఇటు రావడానికి వీల్లేదు, ఇటు నుంచి అటు రావడానికి వీల్లేదు. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మారాలి, బ్రతుకున్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. నీకు కోరుకున్నట్టు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసేటట్లేమంటే మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాడు పరలోకంలో. అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా. సరే వాళ్ళైతే నాకంటే, నేను మూర్ఖున్నట్టు నాకంటే ఇంకా భయంకరులు, కానీ ఎవరైనా చచ్చినోని లేపి వాళ్ళకు సువార్త చెప్పవా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అంటాడు, చచ్చినోడు లేచిపోయి చెప్పు, మీ మధ్యలో దేవుని పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, నిజమైన దైవజనులు ఉన్నారు. వారి మాట వింటే మీరు విన్నట్టే. వారి మాట అంటే బైబిల్లో ఉన్నవా దేవుని ఆలోచనలు వారి ద్వారా మీకు అందిస్తే ఆ మాటలు మీరు వింటే మీ జీవితంలో నిత్యజీవం వచ్చినట్టే. ఈరోజు మందసము అంటే నీ ఆత్మీయ జీవితమే. హల్లెలూయా. మహిమ కలిగిన జీవితమే. అది శత్రువు చేతికి వెళ్ళొద్దు. మానసికంగా మనం ఓడిపోవద్దు, మానసికంగా ఓడిపోవద్దు. కొంతమంది అంటారు, పుట్టడంతోనే పిల్లోడు పాప ఏడవకపోతే ఏం చేస్తారండి? కొడతారు. కొడితే ఏమవుతుంది? గే అంటాడు. ఆ ఏడుపు ఎప్పటి వరకు ఉంటుంది? సచ్చేదాకా ఉంటుంది ఆ ఏడుపు. ఏదో రకంగా ఏడుస్తూనే ఉంటుంది మన జీవితంలో. మురిసే తల్లిదండ్రులు మురుస్తారు, కానీ వాళ్ళకి పెళ్ళైనా పిల్లలైనా ఆ అమ్మ నాన్నలకు మాత్రం ఏడుపు తప్పదు. సరే అమ్మ నాన్నలు పక్కకు పెట్టు, ఈ అమ్మ నాన్నలు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళు పుట్టినప్పుడు అదే ఏడుపు. అంటే మనం ప్రాణం పోయేంత వరకు ఏడవడమే మన పని, బొందుల గడ్డకు పోయేదాకా. కానీ ఏడవకుండా ఉండొచ్చండి, ఏడవకుండా ఉండొచ్చు. సౌలు పౌలుగా మారిన తర్వాత మారకముందేమో సంఘాన్ని హింసించిండు, మారకముందేమో స్త్రీలను పురుషులను జుట్టుబట్టి ఏడ్చుకొచ్చాడు, మారకముందేమో అధికారం పొందుకోవడం కొరకు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి వీళ్ళని ఇంకా ఆగమాగం చేయాలి, ఈ క్రైస్తవులను క్రీస్తు నమ్మిన వారిని ఈ మార్గంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోక సంబంధమైన ఆశలకు దూరంగా ఉండి ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు అంకిత భావం కలిగి జీవిస్తున్న ఈ ప్రజలు కులాన్ని పక్కకు పెట్టి, మతాన్ని పక్కకు పెట్టి, డబ్బుని పక్కకు పెట్టి, ఆస్తిని పక్కకు పెట్టి ప్రభుని హత్తుకొని ఒక సాధువులాగా ఒక గొర్రెల్లాగా జీవిస్తున్న ఈ జనాంగము ఇంకా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ప్రపంచం అంతా క్రైస్తవ్యం అయిపోయేటట్టుంది. మతనిష్ట కలిగిన మనిషి, సిద్ధాంతాలు కట్టుబడ్డ వ్యక్తి, సిద్ధాంతం మనిషిని మార్చదండి. మనకున్న ఆ సిద్ధాంతము వ్యక్తిని మార్చదు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? వెళ్తున్నాడుగా, వెళ్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం పట్టపగటిలి వెలుగుండగానే ఇంకొక వెలుగు వచ్చింది. ఆ గుర్రం మీద వెళ్తుడా అందరి కింద పడిపోయింది. వాళ్ళు వెళ్తుంటే అందులో ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు. తనతో ఉన్న వాళ్ళకు వినబడట్లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి వినబడదు, లోకం ఆయనను పొందదు, లోకం ఆయనను ఎరగదు, లోకము ఆయనను అర్థం చేసుకోదు. నువ్వు ఆత్మీయుడు, నువ్వు ఆత్మీయురాలు, నీ మనోనేత్రాలు తెరవబడ్డాయి, నీ మనసు నీ మనస్సాక్షి పవిత్రపరచబడింది, క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావు, క్రీస్తు నందు నూతన సృష్టి అయిపోయావు, పాత గతించింది, కొత్త అయిపోయింది. నువ్వు దినము ప్రవర్ధమానం పొందుతూ
ఆరోగ్యములో, భౌతికంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో, ప్రార్థనలో, ఉపవాసములో నువ్వు ఎదుగుతూ ఉన్నావు. ఈ లోకానికి నువ్వు వెలుగు, ఈ లోకానికి నువ్వు దిక్చూచి, ఈ లోకానికి నువ్వు మాదిరి, నీతో ఉన్న నీ కుటుంబ సభ్యులకు నువ్వు మాదిరి. నువ్వు జీవించే జీవితము వారికి కనువిప్పు కలుగజేస్తుంది. నువ్వు మాట్లాడే మాట అందరినీ ఆలోచింపజేస్తుంది. ఏది మాట్లాడతావో అలాగూ జీవిస్తావు, ఏం జీవిస్తావో అదే నువ్వు మాట్లాడతావు. కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ మహిమని వాళ్ళు అనుభవించగలుగుతారు, ఆ శక్తిని అనుభవించగలుగుతారు, ఆ ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతారు. గుడ్డోడైపోయాడు సౌలు, కొత్త నిబంధన సౌలు గుడ్డోడైపోయి తడువులాడుతున్నాడు. ఏమైపోయింది? సర్వేంద్రియం నయనం ప్రధానం. హల్లెలూయా. కళ్ళు ఈ శరీరానికి చాలా ముఖ్యం. నోరు మాట్లాడితే చూడలేదు, చెవులు వింటాయి చూడలేదు, కాళ్ళు నడుస్తాయి చూడలేదు. హల్లెలూయా. చేతులు పనిచేస్తాయి చూడలేవు. నో స్పెషల్. నీ జ్ఞానం స్పెషల్, నీకున్న కృప స్పెషల్, నీకున్న వివేకం స్పెషల్. నువ్వు అర్థం చేసుకునే విధానం, రిసీవ్ చేసుకునే విధానం అది ఎవరికీ లేదు. ఎందుకంటే జ్ఞానికి తలలో నేత్రాలు ఉంటాయట కదా. హల్లెలూయా. జ్ఞానికి తలలో నేత్ర అంటే దూరదృష్టి, ఫోర్ సైట్, ముందుగా చూడగలుగుతారు. ప్రతి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోగలుగుతారు. అది వివేకం. అయితే మనోడికి గుడ్డోడైనా కూడా వాయిస్ వినబడగా నువ్వెవడవు ప్రభువా అంటాడు. అరే ఇదేంది అంటే కళ్ళు పోయినా లోపల ఉన్న నేను అనేది పోనట్టుంది. అంటే ఏసైకి ఏమైనా బాధ అనిపించిందా? కానీ ఆయన నీవు హింసించుచున్న యేసును, అరే నేను ఇంత ర్యాష్గా మాట్లాడుతుంటే, ఇంత గుండెకు బాగు దిగేటట్టు మాట్లాడుతుంటే, ఆయన అంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ ఆ స్వరంలో ప్రేమ ఉంది. నీవు హింసించున్న యేసును, నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే, నా సేవకులు హింసిస్తే నన్ను హింసించినట్టే, రక్షించబడిన ప్రతి బిడ్డను హింసిస్తే నన్ను హింసించినట్టే. నాకే గాయాలు. ఎందుకంటే సంఘం అంటే శరీరం కదా, క్రీస్తు అంటే శిరస్సు కదా. మీ ఒంట్లో ఎక్కడ నొప్పి ఉన్నా పెయిన్ ఎట్లా తెలుస్తుందండి? పెయిన్ ఎట్లా తెలుస్తుంది? నొప్పి ఎట్లా తెలుస్తుంది మీకు? ఒంట్లో ఎక్కడ నొప్పి ఉన్నా దేనికి తెలుస్తుంది? బ్రెయిన్కి, హెడ్కే. కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఏమన్నా తెలుస్తుందా? మరి మీరు కోమాలు ఉన్నారా? స్పిరిచువల్గా కోమాలు ఉన్నారేమో. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఏం జరిగినా వంట పట్టదు. భర్త మీద పడి ఏడిచినా అర్థం కాదు. డాడీ నన్ను గుర్తుపెట్టా చూస్తాడు, కానీ ఆ మెమొరీ, జ్ఞాపకాల పందిరి లేదు. ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది, మరణించలేదు, కానీ ఏవి పనిచేయవు. కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, అన్నీ వింటాడు కానీ విన్నది అర్థం కాదు. కానీ ఇక్కడ మీరంతా దేవుని పిల్లలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మిమ్మల్ని తన పోలికలోకి, తన స్వరూపంలోకి నడిపిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తున్నాడు. ఒకరోజు ఆ యేసయ్య వస్తాడు, ఆయనతో కలిసి ఈ భూమి మీదనే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఈ మనిషి గుడ్డోడైపోయిన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడతాడు. ఆ అబ్బాయి పలాని ప్లేస్లో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డోడైన వెంటనే నువ్వు వెళ్ళురా అబ్బాయి అని చెప్తున్నాడు ఒక వ్యక్తికి. అననీయ నువ్వు వెళ్ళు అంటే యేసు ప్రభు చెప్పిన మాటకు ఉల్టా మాట్లాడతాడు ఈ మనిషి. అయ్యా ఆ సౌలు గురించి నీకేం తెలుసు అయ్యా? మాకు తెలుసు, మేము బాధలు అనుభవించాం, కష్టాలు అనుభవించాం. పరిశుద్ధులకు కీడు తలపెట్టాడు, సత్యానికి అడ్డుబండగా ఉన్నాడు, అధికారం పొందడానికి దమస్కాకు వెళ్ళాడు,
అలాంటి వ్యక్తి కొరకు నన్ను ప్రార్థన చేయమంటావేంటి అంటే యేసేమన్నాడు, నేను చెప్పింది చేయను, నీకెందుకు? హల్లెలూయా. నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలసిందో, ఎక్కడెక్కడ అతడు సాక్షిగా ఉండవలసి ఉందో నేను వాడుకునే దేవుణ్ణి, నువ్వు వెళ్ళు అంటే. అంత ఆధ్యాత్మికంగా ఉన్న, అంత దైవికంగా ఉన్న ఆ వ్యక్తి మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడు. అయ్యా వాడు మంచోడు కాదయ్యా, వాని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయలేనయ్యా, దేవుని ప్రజలు బాధ పెట్టినాడయ్యా అంటున్నాడు. ఎవరెవరిని ఎలా దేవుని కొరకు, ఆయన నామ ఘనత కొరకు వాడుకోవాలో ఆయనకు తెలుసు. మనకు తెలుసా? తెలియదు. ఇక్కడ ఎంతమంది గొప్ప వ్యక్తులు అవుతారో నాకేం తెలుసు, మీకేం తెలుసు? ఒక్కసారి లైఫ్ టర్నింగ్ అయిందంటే, ఒక్కసారి మనోనేత్రం తెరవబడిందంటే, ఒక్కసారి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డాయంటే, ఈ లోకంలోనే ఆనందంగా జీవించగలిగే అనుభవాల్లోకి నువ్వు వస్తావు. వెళ్ళి అంతసేపు దేవునితో మాట్లాడిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? సౌల సహోదరుడా, మార్గమందు నేను దర్శించిన దేవుడు నన్ను పంపించాడురా, నేను నీ కొరకు ప్రేర్ చేస్తున్నాను, కన్నులు తెరవబడునుగాక, దృష్టి పొంది ఆహారం పొందుకొని యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ క్షణము నుండి జరిగిన మొట్టమొదటి పరాభవం ఏంటి తెలుసా? ఫస్ట్ కలవరం వచ్చింది ప్రజలలో, పరిశుద్ధులలో కలవరం వచ్చింది, యూదులలో కలవరం. నిన్నటి దాకా సంఘాన్ని హింసించినోడు ఈరోజు అదే యేసు గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడో, కుట్ర పన్నుతున్నాడేమో, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడు సంఘాన్ని నాశనం చేయడానికి, పరిశుద్ధులు నాశనం చేయడం. ఎవ్వరు నమ్ముతలేరు. ఎవరు పక్కకు పెట్టు, యేసయ్యతో పాటు జీవించి నివసించి కలిసి సేవ చేసిన ఆయన శిష్యులైన అపోస్తలులు కూడా నమ్ముతలేరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరో నమ్మడం కొరకు జీవిస్తున్నావా? ఎవరో అంగీకరించడం కొరకు మందిరానికి వస్తున్నావా? ఎవరో నువ్వు కరెక్ట్ లేవు, కరెక్ట్ ఉన్నావు అని చెప్పడం కొరకు వస్తున్నావా? అవసరం లేదు. సూర్యుని గురించి ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. రాత్రి గురించి ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉందా? ఉదయం గురించి ఎవరైనా చెప్పాలి? సాయంత్రం అవుతుంది, ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది, ఉదయం అవుతుంది. అరే నాయనా, నేను ఒక సూర్యుని ఉన్నాను, నన్ను గుర్తించండి రా బాబు అని నెత్తినోరు మొత్తుకుంటాడు. ఆ సూర్యుడు దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉన్నాడు. ఉన్న యేసు నీ గుండెల్లోకి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు, నీ మనసును, నీ ఆలోచనలను మార్చాడు, నూతన వ్యక్తివి అయిపోయావు. కానీ నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, గతంలో ఉన్న చేదు జ్ఞాపకాలు, అవి పాడు చేసే జ్ఞాపకాలు, అవి చెడగొట్టే జ్ఞాపకాలు, ఈ భవిష్యత్తు, ఈ వర్తమానాన్ని డిస్టర్బ్ చేసే జ్ఞాపకాలు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టి వర్తమానాన్ని మర్చిపోయేటట్టు చేసే జ్ఞాపకాలు అవి అక్కర్లేదు. రైట్ నౌ నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అదే ఆలోచించు. గతం గురించి పాఠం నేర్చుకో, భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలా ఉండాలో ప్లాన్ చేసుకో. హల్లెలూయా. ఒక తండ్రి రిటైర్డ్ అయ్యేటప్పుడు కొడుకులకు ఆస్తిపాస్తి పంచి ఇచ్చేసాడు. వీళ్ళకు గొడవలు, బిడ్డలకు కొడుకులకు గొడవలు కావద్దని అందరికీ పంచి ఇచ్చేసాడు. పంచిచ్చేసి రేపు పొద్దున ఇన్ని కొట్లాటలు అయ్యాయి కదా, ఒకవేళ నేను చనిపోతే నాకు సమాధి చేస్తారో చేయరో, ఒక అన్యుడైన తండ్రి అని సమాధి కొరకు 1,00,000 రూపాయలు సపరేట్ ఖర్చు అది బ్యాంకులో వేసుకున్నాడు. కాకపోతే వాళ్ళ భార్య నామిని, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ అల్లుళ్ళు అందరూ మంచోళ్ళే, కానీ పోతూ పోతూ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు నేను అని 1,00,000 ఇది నా సమాధి ఖర్చు, నా సమాధి ఖర్చు అని చేసి ఆ తర్వాత చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? పోయినోడు పోతాడు, ఉన్నోడు తన్నుకుంటా అంటాడు. తెలుసా మీకు? ఏంది మనుషులమా పశువులా? మనం జ్ఞానం ఉన్నది కదా, వివేకం ఉంది కదా, నువ్వు పెట్టు అని తన్నుకునే పరిస్థితులన్నీ ఆ తండ్రి చూసినట్టున్నాడు.
నా ఫ్యామిలీ, నా కుటుంబం ఆ విధంగా నలుగురిలో తన్నుకోవద్దు. దినాల ఖర్చు మేమేది పెడతాం, నువ్వే పెట్టు. సంవత్సరిక మేమేం చేస్తాం, నువ్వు చేయి. ఆయన ఏమిచ్చిండు, ఏం చేయి, ఇట్లా అవన్నీ చూసినట్టున్నాడు. అంటే ఆ లోకాన్ని చూసినప్పుడు కనువిప్పు కలిగింది. ఆ కనువిప్పు ఏం చేసింది, ఉన్నవాళ్ళు క్షేమంగా ఉండాలంటే నేనేం చేయాలి, నా బిడ్డలలో నా కొడుకులు కోడళ్ళు తనకు సాగుకుంటూ నేనేం చేయాలి, నేను రేపొద్దున పోయినా కూడా సంతోషంగా వాళ్ళు ఉండాలి. అదేం దౌర్భాగ్యం. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు చెప్పుకొని తిరుడు అవుతూ ఉంటుంది. డెడ్ బాడీ ఇంటి ముందే ఉంటుంది, కానీ ఇంటి పక్కల అందరినీ తీసుకుపోయి తినబెడతారు. తినకపోయినా వదిలిపెట్టరు. సరే మనం సమాజ్ చేసి వచ్చే సాయంత్రం ఇంటి పక్కల వాళ్ళు తయారు చేసి పెడతారు. ఈ సచ్చుడేమో కానీ తిండి మాత్రం దీనాలు అయిపోయేదాకా తినుడే. ఏం జరుగుతుంది, నేను విమర్శిస్తలేను, కొంచెం ఆలోచిస్తా. హల్లెలూయా, థింక్ చేద్దాం. అందుకని కొంతమంది దైవజనులు దినాల ప్రోగ్రామే తీసేస్తారు చర్చిలో. జ్ఞాపకార్థ కూడడం లేదు, మనం లేదు. ఎందుకు? ఆయన జ్ఞాపకాలతో జీవించాలి. ఆయన జ్ఞాపకాలు, తల్లిదండ్రుల జ్ఞాపకాలు రోజు పిల్లల్ని మార్చాలి. వాళ్ళలాగా మనం బ్రతకగలగాలి. ఈ వ్యక్తిని ఎవ్వరు నమ్మలేదండి, కానీ ఒక పర్సన్ ఉన్నాడండి, హెచ్చరిక పుత్రుడు, ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు, బర్నబాస్. అవునండి, అలాంటి వాళ్ళు కావాలి సంఘానికి, సహవాసానికి. దేవుని చేత పట్టబడిన వారికి బర్నబాస్ లాంటి వాళ్ళు కావాలి. ఆ వ్యక్తి తన పొలమునంతా అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. హల్లెలూయా. లేవీయుడు అని ఉంటుంది, అంటే రక్షించబడిన వ్యక్తి. లేవీలు అంటే పరిశుద్ధ సంఘం. లేవీలు అంటే దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళు, దేవుని అర్థం చేసుకొని దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు. ఆ విధంగా ఈ వ్యక్తి ఎట్లా తారసపడ్డాడో విన్నాడు కదా. పేతురు యోహాన్లు కానీ మంచి వాళ్ళు, వీళ్ళంత దర్శనాలు చూసిన వాళ్ళు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. పేతురు యోహాన్లు, జెబెదయి కుమారులు, యాకోబు, మత్తయి, వీళ్ళంతా యేసుతో నడిచి కలిసి భోజనం చేసి కలిసి బ్రతికిన వాళ్ళు. యేసే పరలోకానికి వెళ్ళిపోయాడు, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్యలో ఉన్నారు. ఆ తర్వాత యేసే నమ్ముకున్నాడు. అంటే నీవు నేను అలాగే నమ్ముకున్నాము, సౌలు పౌలు లాగా. హల్లెలూయా. మనం యేసేని చూడలేదు, సౌలును దర్శించిన యేసు నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని దర్శించాడు. యెరూషలేములో మనం లేము, యెరూషలేములో ఉన్న శిష్యులకున్న అనుభవం మనకు లేదు. కానీ సౌలు పౌలులాగా మారిన అనుభవాలు మనందరికీ ఉన్నాయి, మన కుటుంబాలకు ఉన్నాయి. ఆయన స్వరం వింటున్నాం, ఆయన కృపను పొందుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా వెళుతున్నప్పుడు ఆత్మీయులైన వాళ్ళే, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళే, క్రీస్తు చేత బలము పొందుకున్న నీవు డిస్టర్బ్ అవుతున్నావంటే కారణం ఎవరు? నువ్వు స్పిరిచువల్గా ఎదిగా, డోంట్ డిస్టర్బ్. హల్లెలూయా. నువ్వు నిరాశపడొద్దు, కానీ ఆ క్రీస్తు ప్రేమ గుండె నిండా ఉంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి ఉంటుందండి, దేవుని ప్రేమ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఘనఘన మోగడి కంచులాగుంటాను. కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. కొండలు పెకిలింపగలిగే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ప్రవచనం చెప్పగలిగే సామర్థ్యం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడను. దేవుడే డైరెక్ట్ దిగి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడిన ఫీలింగు నాకు కలిగిన, వినే వాళ్ళకి కలిగిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఇంకేమిటి తెలుసా? ప్రేమ దీర్ఘకాలము ఓర్చుకొనును.
ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటిని తాలును, అన్నిటిని ఓర్చుకొనును. ప్రవచనము నిరర్ధకమైపోద్ది. హల్లెలూయా. అన్ని భూమి మీద వెళ్ళిపోయి, కానీ నిలిచి ఉండేది ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము. వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే. అది ఏం ప్రేమ? భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు, తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ కాదు, సంఘస్థుల మధ్య ఉండే ప్రేమ కాదు, ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ కాదు, హల్లెలూయా, బంధువుల మధ్య ఉండే ప్రేమ కాదు, గ్రామంలో ఉండే ప్రేమ కాదు. అది అగాపే ప్రేమ, అది దైవిక ప్రేమ, అది దేవుని ప్రేమ, అది క్రీస్తు యేసు ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, శత్రువును ప్రేమించిన ప్రేమ, హింసించే వ్యక్తిని ప్రేమించిన ప్రేమ, బాధ పెట్టే వ్యక్తిని ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. మీరు కంగారు పడకండి, అలాంటి ప్రేమ మేము ఎప్పుడు ఎందుకు అనుభవించలే? రోమా 5:5 ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడింది, మీ అందరి హృదయాలలో ఉంది. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ ప్రేమను చూపించే సందర్భం వచ్చినప్పుడు దాన్ని వాడట్లేదు, అంతే తేడా, వేరేం లేదు. పిల్లల కొరకు వాడుతున్నాం, ఉద్యోగం కొరకు వాడుతున్నాం, ఫ్యామిలీ కొరకు వాడుతున్నాం, ఫ్రెండ్స్ కొరకు వాడుతున్నాం, ఇరుగు పొరుగు వారి కొరకు వాడుతున్నాం, తల్లిదండ్రుల కొరకు వాడుతున్నాం. కానీ యేసయ్య కొరకు ఏ రోజు ఆ ప్రేమను నువ్వు వాడలేదు. ఈ రోజు వరకు కూడా వాడి చూడు, ఈ లోకమే అద్భుతంగా ఉంటుంది. సావాలన్న ఆలోచనే రాదు. ఏం జీవితం, ఏం బ్రతుకు, ఏం పిల్లలు, ఏం భార్య, ఏం సంసారం, ఏం సంఘము, ఏం సహవాసం, ఏం పాస్టర్లు, ఏంది ఈ ప్రపంచం, ఏం లోకము అనే గిల్టీ కానీ బాధ కానీ కలగదు. ఎందుకంటే ప్రేమ అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది, దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం. ఇప్పుడు మీరు భూమి మీద బ్రతుకుతున్నారంటే మీ పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టే, మీ కుటుంబం మీద ఉన్న ప్రేమను బట్టే, మీకు అనుగ్రహించిన తల్లిదండ్రులను బట్టే. లేకపోతే ఎప్పుడూ చచ్చిపోకపోదు, చచ్చిపోయేట్టు లేపాను. లోపల ఉంది, ఆ ప్రేమను పెట్టింది దేవుడే. కానీ ఆ ప్రేమ క్రీస్తు ప్రేమగా మారితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం. ఆ ప్రేమతో నింపబడిన వ్యక్తి సంఘములో ఉన్నాడు, సహవాసములో ఉన్నాడు, ఆది సంఘములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కదలికను గమనించి గుర్తించి యేసయ్య శిష్యులే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? వాక్యం చెప్పే బోధకుడే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే ప్రజలే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కన్న పిల్లలే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ ఆ టైంలో కూడా నీ భార్యను ప్రేమించగలగాలి, ఆ టైంలో కూడా నీ పిల్లల్ని ప్రేమించగలగాలి, ఆ టైంలో కూడా నీ సంఘాన్ని ప్రేమించగలగాలి, ఆ టైంలో కూడా నీ సహవాసాన్ని, నీ దైవజనుడిని ప్రేమించగలగాలి. దట్ ఈస్ గాడ్స్ లా. హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమతో నింపబడ్డాడు బర్నబా. చేరదీసి ఇంట్లోకి పిలిచి సాక్ష్యం అడిగి, ఎందుకంటే చాలా కీ పర్సన్ కదా చర్చిలో బర్నబా. హల్లెలూయా. మెల్లగా అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ బర్నబాను బట్టి ఈ సౌలును వాళ్ళు అంగీకరించారు, నమ్మారు. ఆ విధంగా ఉపవాసంలో, ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్మదేవుడు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించండి. ఇప్పుడు చదవండి బ్రదర్, 13వ అధ్యాయం. హల్లెలూయా. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యం మొదటి కొన్ని వచనాలు. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబాని గెరనబడిన సమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. అవును. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమెన్. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. తల్లి సంఘములకు వచ్చిన తర్వాత, ఆది అపోస్తుల సంఘములకు వచ్చిన తర్వాత మొదట వస్తే నమ్మిళ్ళ ఎవరి వల్ల నమ్మారు? నేను నల్గొండలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం ఉంది, జార్జి ముల్లర్ అని, బ్యాప్టిస్ట్ కుటుంబం. పెద్ద చర్చి, సిబిసి చర్చి లాంటిది ఒకటి పెద్ద చర్చి ఉంది. ఆ చర్చి మెంబర్స్ వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే. కొడుకులు కోడళ్ళు అందరూ టీచర్సే, హెడ్ మాస్టర్లు, టోటల్ ఫ్యామిలీ అంతా. ఆ ఒక్క కుటుంబం తెలుసు. కానీ ఆ కుటుంబం కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. నాకు షెల్టర్ ఇచ్చారు, నాకు ఇంత అన్నం పెట్టారు. కానీ నలుగురికి ఈ పాస్టర్ ఇక్కడ ఉంటాడు, ప్రార్థన చేసాడు, మరి మీరు అక్కడికి పోండి ప్రార్థనకు అని ఏ రోజు చెప్పలేదండి. వాళ్ళైతే ఆధారం అంటే మమ్మల్ని, మాకు రూమ్ ఇవ్వడానికి వాళ్ళ ఆధారం, నేను ఉండడానికి రూమ్ ఇవ్వడానికి. మరి సేవ ఎలా చేయాలి? నేను నెల రోజులు ఒంటరిగా ఉన్నా కాబట్టి ఏడుపు వచ్చింది. నెల రోజుల తర్వాత మనసు డ్యూటీగా చేసుకున్నాను. 18 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు, 19 అనుకుంటా, 94లో. హల్లెలూయా. అప్పుడు నేనేం చేశాను, ప్రార్థన చేసుకున్నా. కానీ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు డబ్బులు అయితే లేవు, టీ అయితే తాగలేను, గుడిసె హోటల్ ఉంటుంది అంజేది, పేపర్ అయితే వేస్తారు, నేను వెళ్ళి పేపర్ చదువుకునేవాడిని. అట్లా ఒక వారం రోజులు పోతే ఆ హోటల్ ఓనరే మీరు ఎక్కడ అని అడిగాడు. అంటే మాది స్టేషన్ కనుపూర్ అన్న. మీరు ఏం చేస్తారు ఈ మధ్యలో ఇక్కడ కనుపూర్? నేను సేవకుని, యేసు ప్రభు సువార్త చెప్తాను, నేను ప్రార్థన చేస్తా అని నా సాక్ష్యము 2 మాటలలో చెప్పాను. ఆ తర్వాత ఒక నెల రోజుల వరకు నేను అటు వెళ్ళలేదు. సిక్ అయిపోయినా. ఒక నెల ఏడ్చాను. ఒక నెలలో సిక్ అయిపోయాను. ఎందుకంటే కిరసనాయల దీపం ఉండేది, మురుగు కలువ పక్కకే ఉండేది, డెంగ్యూ మలేరియా ఫీవర్ ఏదో ఒకటి వచ్చేసి ఒక 5 రోజుల వరకు పచ్చి మంచిని కూడా పోసుకోలేదు నోట్లో. అందరికీ దూరంగా ఉన్నా. తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ ఎవరు నాకు తెలియదు. వాళ్ళ ఇల్లు అటువైపు ఉంటుంది. వాళ్ళు నాకు మంచిగా చెప్పారు. నేను చెప్పాను చాలాసార్లు, మార్నింగ్ 7కి రా, నువ్వేం అడగొద్దు, టిఫిన్ ఉంటుంది. హల్లెలూయా. మధ్యాహ్నం 1 గంటకు రా, ఎందుకంటే నేను మేడం ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కదా, మేము ఇంట్లోనే ఉంటాం. సాయంత్రం 7 o'clock రా, మాకు అర్థమైపోద్ది నువ్వెన్ని ఒక్కడివే కదా, నువ్వేం తింటావు, అప్పుడే పక్క పలసగా ఉండి. 6 నెలలు ఉంటే 2 సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. హల్లెలూయా. సిక్ అయిపో, ఫోన్ ఫెసిలిటీస్ లేవు, అయ్యకు ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు, 94 సంగతి. అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే పేపర్ చదువుకోవడానికి, ఆ హోటల్కి వెళ్ళడానికి ప్రేరేపించి చదువుతున్నా. అక్కడ ఆయన పరిచయం అయింది. ఆ తర్వాత ఒక 4-5 రోజులు సీరియల్గా రాకపోయేసరికి ఆయన నా గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఎందుకు రాది ఆలోచించడానికి కూడా రీజన్ ఉంది. భార్యాభర్తల మధ్య ఏదో గొడవ వచ్చింది. శాలైన అంజయ్య, పద్మశాలలో వాళ్ళు గొడవ వచ్చి మనసంతా కాకవికలు చచ్చిపోదాం అనుకున్నాడట. అరగినే వాళ్ళు సేవకుడట, ప్రార్థన చేస్తాడట కదా. ఈయన ఎప్పుడు వస్తాడంటే, అన్న రోజు నుండి నాకు జ్వరం వచ్చి 5 రోజుల దాకా అడుకోలేదు. 6వ రోజు పోయాను. నేను నీ కొరకు 5 రోజుల నుంచి ఎదురు చూస్తున్నంటే నాకు ఇట్లా జ్వరం వచ్చింది, బయట రాలేకపోయాను, హెల్త్ ఇది, ఇప్పుడు పర్వాలేదు. ఎందుకు చెప్పండి, కొంచెం చిన్న ప్రార్థన చేస్తాను. అది గుడిసె హోటల్, మెయిన్ రోడ్ మీద, దేవరకొండ నాగార్జున సాగర్ రోడ్కే, టౌన్లోనే చివర గుడిసె హోటల్, మెయిన్ రోడ్ మీద, హైవే రోడ్, అది నాగార్జున సాగర్ పోయే రోడ్డు. అయితే ఆ లోపలికి తీసుకుపోయాడు, నా కొరకు ప్రే చేశాను. అడ్డం పడిపోయాడు. తర్వాత ప్రార్థన చేస్తే ఆ స్పిరిట్ బయటకు వచ్చింది, దయ్యం బయటకు వచ్చింది. ఇక వాళ్ళ భార్యకి వింత అనిపిస్తుంది, ఆమె కూడా ఉన్నది కదా, ఇద్దరు వింత అనిపించింది. ఆ తర్వాత ఆమె పని మీద ఉంటే చిన్న సమస్య వచ్చింది, నేను చనిపోదాం అనుకున్నా.
కానీ నా లోపల ఉన్న ఈ దయ్యమేనా నన్ను సావుకు ప్రేరేపించేది అర్థమైపోయింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కదా, నేను ప్రభుని అడగడం మొదలుపెట్టి ఏం చేయాలి ప్రభువా. అప్పుడు 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టున్నాడు. సాయంత్రం ప్రార్థన, ఎందుకంటే వీళ్ళు పని చేసుకుంటే బతికేటోళ్ళు కదా. నువ్వు ఖచ్చితంగా ఉదయకాలం ఉండు అని అనలేదు, కానీ ఫస్ట్ మాత్రం ఉదయకాలం ఉండు అన్న ఫస్ట్ వారంలో. తర్వాత సాయంత్రం వాళ్ళ ఇంటికి పోవడం, ప్రార్థన చేయడం, వాళ్ళకి తెలియకుండానే దేవుని మాటలు విని ప్రభువు రావడం, ప్రభుని హత్తుకోవడం. 2వ వారం 3వ వారం అయిపోయింది. 4వ వారం వరకు అక్కడున్న వాళ్ళని పరిచయం చేశారు నాకు. భాస్కర్ అని ఐటీఐ చదువుతున్నాడు అప్పుడు పిల్లడు, ప్రసాద్ ఎస్ఎస్సి చదువుతున్నాడు, పౌలు నైట్ డిగ్రీ కాలేజీ, డే టైం మేస్త్రి పని చేస్తాడు, నైట్ ఏమో డిగ్రీ కాలేజ్, నైట్ కాలేజీ. ఆ అబ్బాయి మంచిగా పాటలు పాడతాడు, వాయిస్ బాగుంటుంది పౌల్ అనే వ్యక్తికి. భాస్కర్ అనే వ్యక్తి వాళ్ళ అన్న డీలర్, కానీ వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళే, బ్యాప్టిస్ట్ క్రైస్తవులు. ఇంకో అబ్బాయి ఎస్ఏ చదువుతాడు. వీళ్ళు ముగ్గురు నేను నాకు పరిచయం చేసింది, ఎందుకంటే వాళ్ళు కూడా క్రైస్తవులే కదా. వాళ్ళు నాకు పరిచయం వెళ్ళి వాళ్ళతో నేను, నాతో వాళ్ళు ఆ సాక్ష్యం అదంతా చెప్తుంటే వాళ్ళకు తెలియకుండానే ఇప్పుడు ఈ అంజయ్ జీవితంలో జరిగిన కార్యము వీళ్ళని పరిచయం చేసింది. వీళ్ళేం చేశారు, వాళ్ళ అమ్మమ్మ గారు నానమ్మ గారు ఊర్లు ఉంటాయి కదా, ఊర్లో తీసుకుపోవడం మొదలుపెట్టారు. అట్లా 4 నెలల్లో జరిగే పరిచర్య ఒక 30 మంది అయిపోయారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను గమనించండి. అంజయ్యను బట్టి ఈ ముగ్గురు నన్ను నమ్మారు. ఈ ముగ్గురుని బట్టి అక్కడ పానగల్, బుద్ధారం, ఆ ప్రజల జీవితాల్లో ఎంఆర్ఓ బిడ్డ లేచి నడవడం, 19 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాల పక్షవాతం వచ్చి జబ్బుపడిన అమ్మాయి. చాలాసార్లు సాక్ష్యం అని చెప్పాను, కానీ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయడం కొరకు అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు బాగా పనిచేస్తుంది. హల్లెలూయా, మనకు కూడా పనిచేస్తుంది. అయితే వీళ్ళని బట్టి అక్కడ దేవుని కార్యం జరిగింది. ఇప్పుడు బర్నబాను బట్టి దేవుని ప్రత్యక్ష పొందిన సౌలు దేవుని సన్నిధిలో ఆది అపోస్తులతో కలిసి ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే ఆకాశమందున దేవుడు ఏమన్నాడు, బర్నబాను సౌలును ఒక పని కొరకు నేను కోరుకున్నాను, ఆ పని కొరకు ప్రత్యేకపరిచి వారిని పంపించండి. హల్లెలూయా. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా లోకములో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. క్రీస్తు కొరకు, యాజక రాజ్యము కొరకు, సొత్తైన ప్రజగా ఉండడం కొరకు, ఆయన రాకడలో ఎత్తబడము కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ స్పృహ కలిగి నువ్వు జీవిస్తున్నావా? రేపొద్దున ఆయన వస్తే నేను ఎత్తబడతానన్న నిరీక్షణ ఉందా? సౌలు పౌలుగా మారిన తర్వాత ఇక రేపో మాపో చనిపోతాడు అనంగా మరణ వార్త తెలిస్తే ఎట్లుంటుందండి? ఇందిరాగాంధీని చంపిన ఆ వ్యక్తి ఏం పేరు సోదరా? పంజాబ్ అయినా సిక్కులైన ఏమైనా ఐడియా ఉందా చదువుకున్న వాళ్ళకు? వానికి మరణశిక్ష విధించిలో రేపు రేపు నేను ఉరిదీస్తారని వాళ్ళని చెప్పారు. ఈరోజే ఏమన్నా ఆఖరి కోరుకోడు, ఇక వాడు బట్టలు చింపుకోడు, అంటే చావు కదా. ఓ భయంకరమైన నరకయాతన. కానీ క్రైస్తవులకు చావు అంటే భయం కాదు, నిద్ర. హల్లెలూయా. అది ఎవరికి? దేవుని ప్రేమ చేత నింపబడిన వారికి. హల్లెలూయా. క్రీస్తు ప్రత్యక్షత పొందిన వారికి. నేను చెప్పాను కదా, భయపడేటోళ్ళకు సాహస ఏం లేదు. గాఢ నిద్రపోతే మనకి గుర్తుంటుందా? గదే, ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సావు ఎట్లా వస్తుందో అని ఏం కంగారు పడకండి. అది వస్తే అది ఆగదు. హల్లెలూయా. వయసుతో సంబంధం లేదు. ఆత్మకు వయసు ఉండే కదా, వెళ్ళిపోతాం అంతే. కానీ బ్రతుకున్నప్పుడు మాత్రమే ఆ నిరీక్షణ కలిగి జీవించే వాళ్ళం. క్రైస్తవులు ఎప్పుడు సావుకు భయపడరండి. అన్నీ తప్పించుకుంటావు కానీ మరణాన్ని తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడున్నది నిన్ను కలుసుకుంటుంది. నేను రాను, నాకు కుదురుదంటావా? మీ తాత వెళ్ళిపోయాడు, వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు, పోతూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు జీవించిన జీవితం ఉందే, అది మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నేను ఈ సందర్భం వచ్చిన మళ్ళా చెప్తున్నాను,
మనిషి చనిపోయినాక మనిషిని గుర్తు చేసుకోకండి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అర్లు బొర్లుతూ ఉంటాయి. బతుకున్నప్పుడు ఒక్కరు చూసుకోరు, చనిపోయిన తర్వాత బిడ్డలు కొడుకులు వాళ్ళు మీద పడి ఏడుస్తూ అంటారు. అసలు అక్కడ ఈ ఏడ్చులో కనిపెట్టాలనిపిస్తుంది. వీళ్ళ గుణాలు ఏది, వీళ్ళ బతికేది, చచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నారని. అందుకని బ్రతుకున్నప్పుడు మంచిగా చూసుకోండి. హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా చనిపోతారు తెలుసా, తిట్టు కూడా చనిపోరు. చనిపోయినాక ఏడుస్తూ అంటారు. నిజంగా వీనికి ఎంత ప్రేమ ఉందో, ఈమెకి ఎంత ప్రేమ ఉందంటే వాళ్ళు చెప్తారు, అయ్యా ఒక్కరోజు బిడ్డని ఈ బిడ్డ కదా తల్లిని ఒక్కరోజు స్నానం చెప్పలే, వీడు కొడుక ఒక్కరోజు తిండి పెట్టలే, ఆ కోడలికి అప్పగించాడు, చచ్చేటట్టు చేసిందే వీడు కొడుకుని తిడుతుంది. చనిపోయి ఆయన ఎక్కడనే ఉంటారు, ఊరంతా మనల్ని తిడుతూ అంటారు, మనతో అనరు, చెవులు కొరుక్కుంటా అంటారు. ఎందుకు ఇవ్వాలి వారికి అవకాశం? ఎందుకు ఇవ్వాలి? బ్రతుకున్నప్పుడే మన పిల్లల్ని ఎట్లా ప్రేమించామో వాళ్ళని అలా ప్రేమిస్తాం. మన పిల్లల కొరకు ఎంత శ్రద్ధ తీసుకుందాం, వాళ్ళ కొరకు అంత శ్రద్ధ తీసుకుందాం. హల్లెలూయా. ఆ ప్రేమనే నా పిల్లలకు నేను అందిస్తున్నాను. హల్లెలూయా. మా డాడీని మా మమ్మీని నేను ఎంత ప్రేమించానో మా పిల్లలకు తెలుసు. హల్లెలూయా. అసలు మా పిల్లలు ఎంత సేవ చేశారో నాకే అనిపిస్తుంది. ఈ కాలం పిల్లలు అమ్మమ్మను డాడీ మమ్మల్ని పట్టించుకుంటారా? ముసలోళ్ళు అయినాక, చేతగానోళ్ళు అయినాక కసురుకుంటారు. ఎందుకో ఏమో. నువ్వు ముసలిదాన్ని కావా? చెల్లెళ్ళు కారా? ఇట్లనే ఉంటావా? ఇదే వయసు మీద ఉంటావా? ముడతలు రావా? అందం బోదా? అసలు ఏంటంటే అందరం స్కెల్టన్లమే తెలుసా, ఎముకలు, అస్థిపంజరాలు తెలుసు కదా. అందం ఉంటుందంటే అస్థిపంజరం. ఇప్పుడు ఒళ్ళును చూసుకొని మురుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెత్త, మట్టి. హల్లెలూయా. మనం చనిపోయిన తర్వాత బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎవ్వరి దగ్గరికి రాలేరు అట్లనే ఉంచితే. అందుకే ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటంటే, పౌలు చావు బ్రతుకులలో కూడా నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, మంచి పోరాటం పోరాడాను. నీ మనస్సాక్షి నీకు ధైర్యం ఇవ్వాలా, నీ మనసు నీతో మాట్లాడాలా, నీ ఆలోచనలు నీతో మాట్లాడాలా, నీ అంతరంగము నీతో మాట్లాడాలా. నీకు వచ్చిన ఏ తలంపును తేలికగా తీసి పడేయకు. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పక్కకు నెట్టేయకు. నీ మనస్సాక్షి నోరు నొక్కి గుడ్డలు పెట్టకు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టదు అనొద్దు. మనస్సాక్షి ఎప్పుడు పార్షాలిటీ చూపించదు, పక్షపాతం చూపించదు. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను దేవుని సేవకుని మీకు అందరూ తెలుసు కాబట్టి నాకు గౌరవం ఇస్తారు. మీరు దేవుని పిల్లలని మీకు గౌరవం ఇస్తా. ఒకవేళ మనస్సాక్షిని అడిగితే ఏమంటుంది? నువ్వు తప్పు చేస్తే తప్పు చేసినావు అని చెప్తుంది, నువ్వు మంచి చేస్తే మంచి చేసిన. కానీ ఆ మాట మనం వింటామా? ఇంటి ఎప్పుడు మారిపోతుంది కదా, ఇదంతెందుకు జంజాటకాలని ఎందుకో. హల్లెలూయా. అందుకే ప్రాణం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే ఆయన మాటలు విందుముగాక. నువ్వు వెలిగింపబడిన వ్యక్తివి, నిత్య జీవం పొందిన వ్యక్తివి, రక్షణ పొందిన వ్యక్తివి, అభిషేకం మీద, అభిషేకం క్రింద ఉన్న వ్యక్తివి, అభిషేకం పొందిన వ్యక్తివి, ప్రభు ఆలోచన అంగీకరిస్తున్న వ్యక్తివి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నూతన స్వభావమును ధరించుకున్న వ్యక్తివి, ప్రాచీన స్వభావం వదిలిపెట్టిన వ్యక్తివి. నీవు శరీరంలోనే జీవిస్తుండొచ్చు, ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కనుక, వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు కనుక నీవు శరీర ప్రకారం జీవించలేవు, శరీర ప్రకారం ఆలోచనలు నీకు రావు. కారణం ఏంటంటే ఆయన అభిషేకం నీ మీద ఉంది. ఒక్కసారి సౌలు మారకముందు ఎలా ఉన్నాడు, మారిన తర్వాత ఎలా ఉన్నాడు, మారిన సౌలు పౌలుగా మారిన తర్వాత మళ్ళీ వెనుకబడ్డట్టుందా, మళ్ళీ గుణం మార్చుకున్నట్టుందా, బ్రతుకును మార్చుకున్నట్టుందా, మళ్ళీ క్రైస్తవులు హింసించినట్టుందా, మళ్ళీ బాధ పెట్టినట్టుందా? లేదే. బాధను అనుభవించాడు,
బలహీనతలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, రోగాలు అనుభవించాడు, ప్రమాదాలు అనుభవించాడు. అన్ని అనుభవాలలో కూడా ప్రభును వదిలిపెట్టలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. నిజంగా నాకు చనిపోయి ప్రభుతో యుగాయుగాలు ఆనందంగా ఉండాలని ఉంది, కానీ బ్రతుకుండడం వల్ల నలుగురికి వాక్యం చెప్పగలుగుతాను, నలుగురికి కనువిప్పు కలిగించగలిగేటట్టు ఆయన ఆలోచనలు అందించగలుగుతాను, నలుగురు దేవుళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రెండింటి మధ్య ఇరికింపబడి ఉన్నాను అంటాడు తప్ప. కానీ నా విశ్వాసాన్ని కోల్పోయాను, నా భక్తిని కోల్పోయాను, నా సమర్పణ కోల్పోయాను, నేను మొదట్లో ఉన్నట్టు లేను, నాకు ప్రార్థన జీవితం లేదు, నేను వెనుకబడ్డాను, నా బిడ్డ చేపట్టి నేను ఇలా అయిపోయాను, నాకు కొడుకు చేపట్టి ఇలా అయిపోయాను, నా కోడలు చేపట్టి ఇలా అయిపోయాను, ఈ సంఘం చేపట్టి ఇలా అయిపోయాను, ఈ పాస్టర్ చేపట్టి ఇలా అయిపోయాను, మా పాలోళ్ళు చేపట్టి ఇలా అయిపోయాను అని వారికి వచ్చిన పరిస్థితుల మీదనో సిచ్యువేషన్ మీదనో నేరం మోపకుండా, యేసైతే ఎప్పుడు మారడు కదా. సరే, నీతో ఉన్న వాళ్ళు మారచ్చు, నీ కన్న పిల్లలు మారచ్చు, నీ కట్టుకున్న భర్త భార్య పిల్లలు మారచ్చు, సంఘస్థులు మారచ్చు, ఇరుగు పొరుగు వారు మారచ్చు. కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచి ఆత్మకు జీవాన్ని ఇచ్చి తిరిగి నిన్ను తీసుకుపోవడానికి స్థలం సిద్ధపరిచిన యేసయ్య తిరిగి వస్తున్నాడు కనుక ఆయనలో మార్పు లేదు, ఆయన మాటలో, ఆయన గుణములో, ఆయన స్వభావంలో మార్పు లేదు. నీ లోపల వేరియేషన్స్ ఏంటి, నీ లోపల మార్పులేంటి? ఆ మార్పు ప్రభుని సంతోషపరిచేదై ఉండాలి, ఆ మార్పు ప్రభుని హత్తుకునేదై ఉండాలి, ఆ మార్పు నీ కుటుంబానికి దీవెన తీసుకొచ్చేదై ఉండాలి, ఆ మార్పు లోకానికి కనువిప్పు కలిగించేదై ఉండాలి. నిన్ను ఆనందపరిచేది కాదు, నిన్ను తృప్తిపరిచేది కాదు. మనల్ని మనము తృప్తిపరచుకున్న ఏ ఆలోచన యేసయ్యకు ఆనందాన్ని తీసుకురాదండి. సేవకులమైన మాకు కూడా అంతే. దేవుడు మాతో మాట్లాడిన తర్వాతనే మీతో మాట్లాడతాడు కదా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచిస్తారా, సహోదరి సహోదరుడా, దేనికి బానిస అయిపోయాం, దేనికి ఓడిపోయాం, ఏది నిన్ను ఓవర్కమ్ చేస్తుంది? మందసం పట్టబడిందా? ఆత్మీయ జీవితం పతనమైందా? వెనకబడిపోయావా? దిగజారిపోయావా? అన్యుడిలాగా, క్రీస్తుని ఎరగని వ్యక్తిలాగా, ఎరగని కుటుంబంలాగా నీ ఫ్యామిలీ అంతా మారిపోయిందా? తిరోగమనమా, పురోగమనమా, ముందుకు వెళ్ళడమా, వెనక్కి వెళ్ళడమా, నీకు నచ్చినట్టు జీవించడమా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడమా, లేక నన్ను రక్షించిన యేసు ఆలోచన ప్రకారమే నేను నా కుటుంబాన్ని కట్టుకొని ఆయన కృపలో ఎదుగుతాము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. నీ హెల్ప్ నాకు కావాలి. నాది పొరపాటు అయిపోయిందయ్యా. నన్ను నేను చూసుకుంటే అసలు నేనేనా ఇలా ప్రవర్తించింది, నేనేనా ఇలా మాట్లాడింది, నేనేనా ఇలా జీవించింది, నేనేనా ఇలా బ్రతుకును అధోపాతాలు చేసుకుంది అని అనిపిస్తుందా? నో ప్రాబ్లం, బాధపడకు, బయటపడు. కుడిదిలబడి ఎలకలాగా కొట్టుకుంటున్నావు, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు, బయటపడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది, దేవుని వాక్కు నిన్ను తట్టి ముట్టి లేపుతుంది, నీ మనసును, నీ మనోనేత్రాలను తెరుస్తుంది. కఠినుడు, మదమై కూర్చున్న సౌలు దమస్క పట్టణములో దేదీప్యమానమైన జ్యోతిర్మయుడగు తండ్రి ఆ వాక్కు, ఆ స్వరము వినిపించింది. టోటల్ చిన్న పిల్లోడ్లాగా మారిపోయాడు ఆత్మీయంగా.